సాక్షాత్ శ్రీకృష్ణుడు పరమాత్మని చూసిన ఒక రియల్ స్టోరీ చెప్తున్నా. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ ఛాలెంజ్. ఇవాళ కాన్సెప్ట్ వచ్చేసరికి మిస్టీరియస్ స్టోరీ ఆఫ్ కృష్ణ. ఏంటంటే బృందావనం అనే ఒక ప్లేస్ ఉంది, మనందరికి తెలిసిన విషయమే. బృందావనంలో కృష్ణుడిని బాగా భక్తి చేసి ఒక మాతాజీ ఉన్నారు. ఆమె పేరు లలిత అనమాట. ఆమెది ఎంత భక్తి అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా కృష్ణుడితోనే మాట్లాడుతూ ఉండేది. అంత భక్తి ఉండేది. ఆమె తన బాధలు, కష్ట సుఖాలు అన్నీ కృష్ణుడితో చెప్పుకుంటూ ఉండేదన్నమాట. కృష్ణుడిని చాలా అంటే చాలా భక్తితో తన సొంత పిల్లల్లా చూసుకోవడం నేర్చుకుందనమాట. ఎవరు? లలిత. అయితే ఒకరోజు మన లలిత తన పక్కింటి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళిద్దనమాట. మాట్లాడడానికి వెళ్ళినప్పుడు లోపల ఉన్న కన్నయ్య ఏడటం స్టార్ట్ చేస్తాడు. మనకి లలితకి వినిపించిద్ది. సర్లే అల్లరి చేస్తున్నాడు కదా చేయని అని చెప్పని అదేసిద్ది. అల్లరి ఎక్కువ అవుతూ ఉండిద్ది. కానీ ఈసారి ఏం చేస్తాడంటే అమ్మ పిల్లి అని భయపడుతూ అరుస్తాడనమాట మన కన్నయ్య. అరేసేపటికి లలిత కోపం వచ్చేసి లోపలికి వచ్చి, అయ్యా కన్నయ్య, సాక్షాత్ విష్ణు స్వరూపమైన నువ్వు ఒక పిల్లికి భయపడతావా అని చెప్పి అనేసిద్ది. అని లలిత అనగానే కృష్ణ ఇలా అంటాడనమాట, ఇన్ని రోజులు నేను నిన్ను అమ్మలా భావించాను, నువ్వు నన్ను కొడుకులా భావించావు, ఇప్పుడు నన్ను ఇలా అంటావా ఆహా అని చెప్పని వెంటనే మాయమైపోతాడంట. ఇది ఒక రియల్ స్టోరీ. కానీ హిందూ ధర్మం ప్రకారం భగవంతుడు అంతటా ఉంటాడు, భగవంతుడే మొత్తం అని చెప్పని అంటారు. కానీ కృష్ణ భక్తి ఏమని చెప్పిద్దంటే కృష్ణుడిని భగవంతుడు అని మర్చిపోయి ఆయనతో ప్రేమలో పడిపోమని చెప్పిద్ది. హరే కృష్ణ హరే. ఇంకెందుకు మామ లేటు, ఫాలో చెయ్యి, మందే ఇదంతా.